శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దేవీం వాంఛమజనాయంత దేవస్తాం విశ్వరూపాం పశోదనాంత స్నానముద్రిషమూర్జుదుహాన్ ధనుర్వాగస్మాన్నపసదహత్. ఓం హయమూర్తో సుమూర్తోస్తు. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. గోత్రోభవస్య నందీశ్వర గోత్రోభవస్య నామధేయస్య చంద్రకళా నామధేయస్య శివకుమార్ నామధేయస్య సుప్రియ నామధేయస్య వివేకానంద నామధేయస్య పుష్కర్ నామధేయస్య సంతోష్ కుమార్ నామధేయస్య రజనీ నామధేయస్య రాహుల్ నామధేయస్య స్నేహ నామధేయస్య మనోజ్ కుమార్ నామధేయస్య భాగ్యశ్రీ నామధేయస్య ఈశా నామధేయస్య अस्माकं सह कुटुंबानां कौशिक गोत्रोभवस्य शांता नामधेयस्य संदीप नामधेयस्य अस्माकं सह कुटुंबानां कौंडिन्य गोत्रोभवस्य पुरुषोत्तम नामधेयस्य वेंकटम्म नामधेयस्य अरुणा नामधेयस्य लोकेश नामधेयस्य तरुण नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य आरोग्य ऐश्वर्य वृद्धिरसो श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्प पूजांच करिष्ये. ओम शिवाय नमः. ओम महेश्वराय नमः. शंकराय नमः. ज्योतिर्मय नमः. लिंगस्वरूपाय नमः. अर्धनारीश्वराय नमः. नानाविध परिमल पत्र पुष्प पूजान् समर्पयामि. तदंघौ मंगल नीराजनम्. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళపక్షము 11/10/2025 సంవత్సరమున రామంతపూర్ వాస్తవ్యులు నందీశ్వర గోత్రోభవస్యులు విశ్వనాథరావు ఫతేపూర్ గారు, ధర్మపత్ని చంద్రకళ గారు, అదేవిధంగా కొడుకు కోడళ్ళు శివకుమార్ సుప్రియ గారు, సంతోష్ కుమార్ రజనీ గారు, మనోజ్ కుమార్ భాగ్యశ్రీ గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెల్లవెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు చంద్రకళ. నేను మా వారి పేరు మీద, విశ్వనాథరావు పేరు మీద, పిల్లల తరఫు నుంచి, నా కుటుంబం తరఫు నుంచి అన్నదానానికి, మళ్ళీ టెంపుల్ కన్స్ట్రక్షన్కి నా చేతనైనంత ఇవ్వడానికి వచ్చిన. ఫస్ట్ టైం వచ్చిన చూడటానికని. మళ్ళీ నాకు కోరిక ఉంది, అది తీరినాక శాశ్వత అన్నదానానికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడంతా చూసి నాకు చాలా ఆనందం అనిపించింది, మంచిగా అనిపించింది. అక్టోబర్ 22 తారీఖు నుంచి యాగాలు జరుగుతున్నాయి. దాంట్లో పాల్గొనేవాళ్ళు అందరూ రావచ్చు, మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. నవంబర్ 1కి విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు, అన్ని దేవుళ్ళ ప్రతిష్టలు ఉన్నాయి. దానికి కూడా అందరూ ఆహ్వానితులే.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.